శ్రీమాత్రే నమః. ఐశ్వర్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, అష్టైశ్వర్య భోగభాగ్యాలు కావాలంటే శ్రీ మహావిష్ణువుని మన ఇంట్లోనే ఉండేటట్లుగా చేసుకోవాలి. అది మానవుడి వల్ల అవుతుందా? ఇది సాధ్యమా అనంటే మన పెద్దలు ఈ విధంగా చెప్తున్నారు. ఏమిటి అనంటే, మీరు చేయవలసింది ఏమిటి అనంటే నీటిని వృధా చెయ్యకూడదు అని. అంటే చిన్న ఆన్సర్ దీనికి, నీటిని వృధా చేయకూడదు. దానికి దీనికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? వాస్తవానికి అందరికీ తెలిసినప్పటికీ కూడా నీరు మనకి సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి మనం వృధాగా వాడుతూ ఉంటాం, వేస్ట్గా కూడా నీటిని వృధా చేస్తూ ఉంటాం. దీనికి మన పెద్దలు ఏం చెప్తున్నారంటే, మహావిష్ణువు నీటిని ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రతి కల్పమందు కూడా నీటి ద్వారానే ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే బ్రహ్మదేవుడు మహావిష్ణువు యొక్క నాభి నుండి కమలములోంచి ఉద్భవించిన విషయం అందరికీ తెలిసి ఉండవచ్చు. ఇది కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి సెలవించిన విషయం కూడా అందరికీ తెలుసు మన పురాణాలలో. అంటే మరి నీటికి మహావిష్ణువుకి అంత అవినావ సంబంధం ఉంది అని చెప్తున్నారు మన పెద్దలు. అందుకే మన పెద్దలు పూర్వమే ఒక మాట చెప్పి ఉన్నారు, నీటిని వృధా చెయ్యకురా, చేసినట్లయితే ధనం ఖర్చు అవుతుంది. మీరు నీటిని పొదుపుగా వాడినట్లయితే మీ ఇంట్లో ధనం నిలవుంటుంది అని చెప్తున్నారు. మరి ఇది అందరం మనం గుర్తుందా అంటే కొంతమందికి గుర్తు ఉండి ఉండవచ్చు, కొంతమందికి మర్చిపోతున్నారు. వాస్తవానికి ధనాన్ని దాస్తే సరిపోదు, నీటిని కూడా మనం సేవ్ చేయాలి. రానున్న తరాల వారికి నీరు అందని పరిస్థితి వస్తుంది మన పెద్దలు తెలియచేశారు. మహావిష్ణువుకి ప్రీతికరమైన నీరుని ఎవరైతే వృధాగా పాడు చేస్తారో వారి ఇంట ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉండదు, వారి ఇచ్చే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఉండవు అని చెప్పి ఆనాడే మన పెద్దలు చెప్పారు కదా. మరి ఈ సత్యాన్ని తెలుసుకోండి. నమ్మకం ఉన్నవారు ఈ రోజు నుంచి మీ కుళాయిల్లో నీరు లీక్ అవ్వకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. నీరును వృధా చేయకుండా ఎంత జాగ్రత్త వహిస్తారో మీ ఇంట్లో ఐశ్వర్యం కూడా అంత నిండుగా ఉంటుంది. రాబో తరాల వారికి కూడా నీరును మనం సమృద్ధిగా దాయాలి, ధనాన్ని దాచినట్టు. ఈ సత్యాన్ని అందరూ గుర్తించి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కావాలన్నా, మహావిష్ణువు యొక్క అనుగ్రహం కావాలన్నా ఈ చిన్న తప్పులు జరగకుండా చూసుకోండి చాలు. నమ్మకం ఉన్నవారు ఆచరించి మంచి ఫలితాలు తప్పకుండా పొందగలరు. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.